పేరుకు అతిథి కానీ ఎప్పుడు ఆడబిడ్డగానే చూసుకుంటారు. ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే ఊరుకోరు. నీ రాక మాకెంతో ఆనందమని ఎదురుచూసే ఆ పుట్టింటికి ఇప్పుడు అవి దూరమవుతున్నాయి. రావాలని ఉన్నా రాలేకపోతున్నాయి. ఎందుకలా? ఇంతకీ ఎవరా అతిథుల్లాంటి ఆడపడుచులు? తెలుసుకుందాం పదండి. ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామానికి వెళ్ళి చూసారుగా, ఇవే మన అతిథులు. మీకు కూడా బాగా తెలుసు కదా, సైబీరియా పక్షులని పిలుస్తుంటారు. ప్రతి ఏటా ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామానికి వస్తాయి. జనవరి మొదటి వారంలో వచ్చి జూన్ నెలలో సంతానంతో తిరిగి వెళతాయి. ఈ పక్షులు ఇప్పుడు రావడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు, 3 ఏళ్ల నుంచి మొహం చూపించడం లేదంటున్నారు గ్రామస్తులు. అందుకు కారణాలు కూడా చెప్తున్నారు. కోతుల బెడద ఉంది ఇక్కడ. ఈ కోతుల బెడద వల్ల ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు. గ్రామంలో ఉన్న ప్రజలు కూడా కోతులు లేకుండా చేద్దామని అందరూ అనుకొని కూడా ఒకసారిగా అన్నిటిని బయట కొట్టడం జరిగింది. అయినా కానీ మళ్ళీ రీప్లేస్ వస్తున్నాయి. ఇట్లా రావడం వల్ల ఏమీ ఉపయోగం లేకుండా ఉంది. ఇవి కోతులు లేకుండా చేస్తే పక్షులు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చి తిరిగిపోతున్నాయి కానీ ఆకాశంలో ఫ్లయింగ్ చేస్తున్నాయి. కొత్త ఏడాదిలో కొత్త పంట చేతికొచ్చే సమయంలో చింతపల్లికి వస్తాయి ఈ పక్షులు. పొడవైన కాళ్ళు, ముక్కుతో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎవరికీ ఎలాంటి హాని చేయవు. చెరువు గట్టుపై ఉన్న చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలను ఆవాసాలుగా చేసుకుని ఉంటాయి. ఈ సమయంలోనే గుడ్లను పెట్టి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. గుంపులు గుంపులుగా ఉండే ఈ పక్షుల సందడితో చింతపల్లి గ్రామంలో 6 నెలల పాటు పండగ వాతావరణం ఉంటుంది. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే పర్యాటకులతో చింతపల్లి కళకళలాడుతూ ఉంటుంది. అందుకే ఈ పక్షులను ఆడబిడ్డలుగా చూసుకుంటారు గ్రామస్తులు. కొంగలు వచ్చినప్పుడు మంచి పంటలు పండుతాయి. ప్రజలు ఆనందకరంగా ఉంటారు. మా ఊరికి ఆడబిడ్డలు వచ్చినంత సంతోషంగా ఉంటుంది. ఊరి ప్రజలందరూ సస్యశ్యామలుగా పంటలు పండుతాయి. ఎవరైనా ముట్టుకున్నా కానీ వాటికి 5,000 నుంచి 10,000 రూపాయలు జుర్మానా విధించే వాళ్ళు. బయట వాళ్ళు వచ్చి ఎవరైనా వాటిని ముట్టుకున్నా, పిల్లలు ముట్టుకున్నా కానీ, కొంగలు ముట్టుకున్నా కానీ అట్లా మేము రక్షించుకునే వాళ్ళము. ఈ పక్షులను ఇంతగా గ్రామస్తులు ఆదరించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే సైబీరియా పక్షుల రాకతో సకల సంపదలు వస్తాయని నమ్ముతారు. అవి రావటం వల్ల మా ఊరికి ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంటూ ఉంటుంది. అవి రావటం వల్ల కూడా వర్షాలు రావటం, కురవటం, పంటలు మంచిగా పండటం, రైతులకి మంచిగా సంపద అంతా కలిగి ఉండటం, రైతులకి సంతోషంగా ఉండేటోళ్ళు రైతులు. ప్రతి ఏటా సైబీరియా కొంగలు చింతపల్లికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా మనకి కొంగల గురించి దృష్టి పెట్టి అవి వచ్చే విధంగా చేయాలని, చెరువు మరమ్మతు కూడా చేయాలని, చుట్టుపక్కల ఉన్న చెరువులను కూడా నీళ్లు ఉంచేటట్టు ఉంచితే కొంగలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కోతులను బట్టి ఎక్కడో దూర ప్రాంతాల్లో అడవులలో వదిలిపెట్టే ఏర్పాటు మా ఊరికి చేస్తే మళ్ళీ కొంగలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సైబీరియన్ కొంగల గుడ్లను పగలగొడుతూ చెట్లపై ఉన్న వాటి ఆవాసాలను కోతులు చెదరగొడుతున్నాయి. అటవీ శాఖ అధికారులు వీలైనంత త్వరగా కోతులను తరలిస్తేనే మళ్లీ చింతపల్లి గ్రామానికి పక్షులు వస్తాయని పర్యావరణవేత్తలు సైతం సూచిస్తున్నారు.